పొటాటో స్టిక్స్ ఎలా చేయాలో చూద్దాం. 2 బంగాళదుంపలు పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా బంగాళదుంపలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఫోర్క్ సాయంతో గుచ్చి చూస్తే బంగాళదుంప ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలన్నీ స్మాషర్ సహాయంతో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాషర్ సహాయంతో అంతా బాగా గడ్డలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనం ముందుగా బంగాళదుంప ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2-3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇలా పిండంతా బాగా కలుపుకొని స్టిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా చేసి స్ప్రెడ్ చేసి కట్ చేసుకుంటే స్టిక్స్ రెడీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా స్టిక్స్ వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పొటాటో స్టిక్స్ రెడీ. ఇలా జామ్లో తింటే పొటాటో స్టిక్స్ చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.